హాయ్ నమస్తే. ఈరోజు మన రెసిపీ ఏంటంటే సింపుల్గా బెండి ఫ్రై. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి సులభంగా అరుగుదల కోసం ఇలాంటి బెండి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అంటే మసాలాలు ఎక్కువ లేకుండా, ఆయిల్ ఉప్పు కారాలు ఎక్కువ లేకుండా ప్రిపేర్ చేశాను. స్టవ్ మీద బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బెండకాయలు అయితే నేను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను. ఇంకా ఇవి ఒక 1/2 కేజీ బెండకాయలు కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకోండి. ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి 2 ఒకేసారి వేసాను. అంటే ముందు ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేస్తే ఉల్లిపాయలు అనేది ముందుగా మాడిపోతాయి ఫ్రై చేసేటప్పుడు. కాబట్టి నేను ఎప్పుడైనా 2 కలిపే వేస్తాను అనమాట. ఇవి వేసిన తర్వాత 2-3 సార్లు ఇలా కలుపుకొని మంటను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి అల్యూమినియం కడాయిలు కదా అంటుకుపోతాయి, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకొని, దీనికోసం అయితే నేను ఒక మీడియం సైజు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే బెండకాయ కొంచెం చప్పగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం పులుపుదనం రావడం కోసం ఇలా టమాటో కట్ చేసి ఇలా బెండకాయ సైడ్కి అనేసి మధ్యలో వేయాలి. మధ్యలో వేసి బెండకాయ మీద కప్పేస్తే కనుక టమాటో ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయి బెండకాయ కలిపి పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే కారం కూడా నేను తక్కువ వేసాను, ఒక 1/2 టీ స్పూన్ వేసాను, ఎక్కువ కాదు. మరి ఇలా టమాటాలు కూడా మగ్గేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలి. అంతే, కారం కూడా తక్కువ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా 2 కలిపేసి ఈ టమాటో పులుపు అనేది బెండకాయలకు పట్టేటట్టుగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంచితే సరిపోతుంది. ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయినట్టే. ఇలా బెండకాయ ప్రిపేర్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దీనికి మామూలుగా పచ్చి పులుసు కానివ్వండి, మజ్జిగ పులుసు కానివ్వండి చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా అంతేనండి. ఇందులో టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా, బెండకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. 1 నిమిషం ఇలాగే కలిపేసుకొని ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే బాగుంటుంది. మరీ అంత ఉప్పు కారాలు ఎక్కువ లేకుండా బీపీ షుగర్ పేషెంట్లకి ఇలా ఉంటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ రాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ.